మామూలుగా మనం పిల్లల్లో చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా చూసేటువంటిది 2 చెవులలో వినికిడి పరంగా ప్రాబ్లమ్ ఉన్నటువంటి విషయాలను మనం బాగా చూస్తూ ఉంటాము. కాకపోతే అది కాకుండా ఒక చెవిలో మాత్రమే వినికిడి పరంగా ప్రాబ్లమ్ ఉన్నటువంటి కండిషన్లు కూడా ఈ మధ్య కాలంలో మేము బాగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ పిల్లల్లో సింగిల్ సైడెడ్ డెఫ్నెస్ అంటాము. అంటే ఒక చెవి క్లియర్‌గా నార్మల్‌గా ఉండేసి అలాగే వాళ్ళకి ఇంకో చెవి ఏమైపోతుంది అంటే వినికిడి పరంగా ప్రాబ్లమ్ రావడం. అంటే సుమారుగా 70-90% వరకు వినికిడి ప్రాబ్లమ్ జరగడం అనేది పుట్టుకతోనే వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం అనేది ఎవరు కూడా వెంటనే ఐడెంటిఫై చేయరు. కాకపోతే కొంచెం టైం తీసుకున్న తర్వాత అంటే జనరల్‌గా ఈ ప్రాబ్లమ్ పిల్లలు ఐడెంటిఫై చేసేది అరౌండ్ 12-16 ఇయర్స్ ఏజ్. ఇంతకుముందు కాలంలో ఏమైపోయేది అంటే మొదట్లో సుమారుగా ఈ సింగిల్ సైడ్ డెఫ్నెస్ గుర్తుపట్టడానికి సుమారుగా 18-20 సంవత్సరాలు వచ్చినప్పుడు గుర్తుపట్టేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ హెడ్ ఫోన్స్ అండ్ మనం ఉన్నటువంటి బిజీ లైఫ్ షెడ్యూల్లో చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో కొంచెం ఎర్లీ స్టేజెస్ లో గుర్తుపడుతున్నారు. అంటే ఇలాంటి పిల్లల్ని మనం గుర్తుపట్టడం ఎలా అంటే వాళ్ళకి 2 చెవుల్లోనూ హెడ్ ఫోన్స్ ద్వారా సాంగ్స్ ప్లే చేయడం ద్వారా కానివ్వండి, లేదనుకుంటే క్లాప్ చేయడం ద్వారా కానివ్వండి, ఒక చెవి క్లోజ్ చేసి ఇంకో చెవి ద్వారా వినడం వలన ఇది మనం గుర్తుపట్టవచ్చు. సో మనం ఈ సింగిల్ సైడ్ డెఫ్నెస్ ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకున్నాం. అంటే వినికిడి యంత్రం కానివ్వండి, లేదనుకుంటే వేరే ప్రికాషనరీ మెజర్మెంట్ తీసుకొని వలన ఆ మంచిగా ఉన్నటువంటి చెవిని ఎక్కువగా డ్యామేజ్ కాకుండా మనము రీస్టోర్ చేసుకోవడం కానీ లేదంటే డ్యామేజ్ నుంచి కాపాడుకోవడం లాంటిది చేసుకోవచ్చు. మీ ఇంట్లో కానీ మీకు కానీ ఎవరికైనా వినికిడి పరంగా సమస్యలు ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఫ్రీ వినికిడి పరీక్ష సంబంధించిన సలహాలు ఉచితంగా ఇవ్వబడుతుంది.